దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మొదటి ఆదివారం, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి వరుసగా ఈ కార్యక్రమాలు జరిగించడానికి కొన్ని మాటలు క్లుప్తంగా నేను తెలియజేస్తాను. దేవుని యొక్క మాటలు అయిన తర్వాత, ప్రభు బల్ల కార్యక్రమం అయిన తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్తాం కాబట్టి విషయాన్ని గమనించండి. దేవుని యొక్క మాటలు విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీర్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చే. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి యోబు జీవితము ద్వారా కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇది క్లుప్త సందేశం. సమయాన్ని బట్టి నేను తక్కువగా కుదించి మాట్లాడుతున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో యోబు మహాభక్తుడు మనకు కనబడుతున్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం చేతిలో లేదు, కానీ దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి చేయాల్సినటువంటి భక్తి చేస్తూ, అర్పించాల్సినటువంటి బలులు అర్పిస్తూ, తనను తన కుటుంబాన్ని సరిచేసుకుంటూ దేవుని సన్నిధానంలో ఎంతో భక్తిగా ఎదుగుతూ ఉన్నటువంటి యోబు. ప్రభునందు ప్రియులారా, గమనించండి. దేవుడు మనకు ఆజ్ఞలిచ్చాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము, దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. ప్రతిరోజు వింటూ ఉంటాం, ప్రతిరోజు వాటిని కూడా ధ్యానిస్తూ ఉంటాం, పాటలు పాడతాం, హెచ్చరికలు వింటాం. కానీ మన జీవితాల్లో సరైనటువంటి భక్తి జీవితాన్ని మనం కనబరచం. కానీ యోబు భక్తుని యొక్క జీవితంలో ఎంతో దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. యోబు ఊజు దేశానికి ఒక గొప్ప ధనవంతుడుగా మనకు కనబడుతున్నాడు. యోబుకు విస్తారమైనటువంటి ఆస్తి, 10 మంది పిల్లలు, విస్తారమైనటువంటి పనివారు కలిగి ఉన్నారు. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉండి 7,000 గొర్రె ఉన్నటువంటి యోబు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. మనకు పని లేకపోయినప్పటికీ మనం దేవుని మందిరాన్ని చులకనగా తక్కువగా మనం చూస్తాం. ఖాళీగా ఉన్నప్పటికీ, సమయం ఉండి కూడా మనం దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు చాలామంది ఉంటారు. అయ్యో ఇవాళ ఆదివారం, పెందలాడే దేవుని మందిరానికి వెళ్ళాలి, పెందలాడి లేవాలి,
పెందలాడే మందిరానికి వెళ్ళి మా ప్రభుని ఆరాధించుకుని రావాలి, ప్రార్థన చేసుకుని రావాలి. వారమంతా ప్రభు కాపాడారు, వచ్చే వారమంతా మనలను, మన కుటుంబాలను, మన వ్యాపారాలను, మన చేతి పనులను దేవుడు దీవించాలి అని కోరుకోవాలి అన్నటువంటి ఆలోచన చాలామందికి తక్కువైపోతూ ఉంది. రాను రాను భక్తి జీవితంలో దిగజారిపోతూ ఉన్నాం మనం. రాను రాను మన యొక్క ఆత్మీయ జీవితాల్లో చల్లారిపోతున్నాం మనం. ప్రభునందు ప్రియులారా, గమనించండి. వెళ్ళే కొద్దీ, భక్తి జీవితంలో వెళ్ళే కొద్దీ, వయసులో పెరిగే కొద్దీ ఇంకా మన మంట మండాలి తప్ప ఆరిపోకూడదు. మనం వెలిగించబడాలి తప్ప నీరసించిపోయి ఆరిపోకూడదు. మరొకరిని వెలిగించాలి తప్ప మనం ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నీవు, నేను మరొకరికి ఆదర్శంగా ఉండాలి. నీ బిడ్డలకు మరొక మార్గాన్ని నువ్వు చూపించాలి. ఈ రీతిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి యోబు గురించి మనం ఆలోచన చేస్తే, ఇంత విస్తారమైన ఆస్తిపరుడు, దేవుని యందు మహా భయము భక్తి కలిగిన వాడు. యోబు గురించి మనందరికీ తెలుసు. దేవుని దూతలు పరలోకములో దేవునిని కలుసుకునే రోజు ఒకటి వచ్చింది. దేవుని దూతలతో పాటు అపవాది కూడా అక్కడికి వెళ్ళాడు. దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నప్పుడు అపవాదిని కూడా అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు? అపవాది అన్నది, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు, ఇదిగో భూమి మీద వచ్చాను అంది. అయితే భూమి మీద నా భక్తుడు ఒకడున్నాడు, యోబు అనే యథార్థవంతుడు, నీతివంతుడు ఉన్నాడు. అతని గురించి నీకు తెలుసా? దేవుడు అపవాదిని అడిగినటువంటి ప్రశ్న ఇది. నా భక్తుడు యోబు యథార్థవంతుడు, నీతివంతుడు అని చెప్పినప్పుడు అపవాది అన్నది, ఎందుకు నిన్ను కొలుస్తున్నాడో తెలుసా? నీవు అతనికి సమస్తం ఇచ్చావు, బిడ్డలనిచ్చావు, ఆస్తినిచ్చావు, విస్తారమైన సంపద ఇచ్చావు, డబ్బులు ఉన్నాయి కనుక చేతిలో నిన్ను దేవుడు దేవుడు అని కొలుస్తున్నాడు. ఒక్కసారి అవన్నీ తీసేయి, నిన్ను దేవుడు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నా కుమారుడు అలాంటి వాడు కాదు, ఒక్కసారి నాకు అధికారమే అంది అపవాది. అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని పట్టుకుని భూలోకానికి వచ్చి యోబును చిత్రహింసలు పెట్టింది. యోబు యొక్క ఆస్తి అంతా కూడా వేరే దేశం వారు వచ్చి ఎత్తుకెళ్ళిపోయేలాగా చేసింది. అతనుకున్నటువంటి గొర్రెలు, అతనుకున్నటువంటి ఎడ్లు, అతనుకున్న ఒంటెలు అన్నీ కూడా దొంగిలించబడ్డాయి. తదుపరి అతని పిల్లలందరూ కూడా ఒక ఇంట్లో కలిసి భోజనం చేస్తూ ఉండేటువంటి ఆనవాయితీ వారికి ఉంది. రోజుకొక కుమారుడు ఇంట్లో 3 ఆడవడుచులను పిలుచుకొని ఒక ఇంట్లో భోజనం చేస్తారు వాళ్ళు. అలా ఒక ఇంట్లో చేస్తూ ఉన్నప్పుడు ఇల్లు కూలిపోయి 10 మంది ఒకేసారి చనిపోయినటువంటి రోజు ఒకటి. ఇలా యోబు జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు, ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ సమస్యలు యోబు మీదకి వచ్చినప్పటికీ యోబు ఒకటే మాట అన్నారు, నేను నా తల్లి గర్భము నుంచి నేను దిగంబరిగా వచ్చాను, బట్టలు లేకుండా వచ్చాను. కాబట్టి నేను తల్లి గర్భము నుంచి నేను ఎలాగైతే వచ్చానో అలాగే వెళ్ళిపోతాను గనుక దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు అనగలరా ఆ మాట? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పగలరా? దేవుడిచ్చిన దాంట్లోనే మనకు అనుమానాలు ఎక్కువ, దేవుడిచ్చిన దాంట్లోనే మనకు సందేహాలు ఎక్కువ. ఇంకా ఏదో ఇవ్వలేదనుకో అంటాం మనం. కానీ యోబు అంటారు, దేవుడిచ్చాడు ఇంత ఆస్తి, దేవుడిచ్చాడు ఇంత ధనం, దేవుడిచ్చేది ఇంత పేరు, దేవుడు తీసేసుకున్నాడు. చివరికి 10 మంది పిల్లలు కూడా దేవుడిచ్చినవే, ఆ పిల్లలను కూడా దేవుడు తీసేసుకున్నాడు అన్నటువంటి మాట మాట్లాడగానే అపవాది తన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మరొక రోజు వచ్చింది. పరలోకములో దేవదూతలు కూడుకునే సమయం మళ్ళీ వెళ్ళింది. దేవుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఇటు అటు తిరుగుచు భూమి మీద నుంచి వచ్చాను అని చెప్పింది.
నా యోబు భక్తుని గురించి ఏం చేసావు, ఏం ఆలోచన చేసావు? అపవాది అంది, ఇదిగో నీవు అతని యొక్క దేహం మీద నాకు అధికారం ఇయ్యి, నేనేంటో చూపిస్తా, నీ మీద ఉమ్ము వేసేటట్టుగా చేస్తాను, నిన్ను చీకొట్టి నీ దేవుణ్ణి తృణీకరించేటట్టుగా చేస్తాను అన్నది. దేవుడు అన్నాడు, నా యోబు నా భక్తుడు అలాంటి వాడు కాదు. సరే, అతని దేహం మీదనే అధికారం ఇస్తున్నాను, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి నీకు వీలు లేదు, అతని దేహం ఏం చేసుకుంటూ చేసుకో అని చెప్పాడు. వచ్చింది, విస్తారమైనటువంటి బలహీనత గురి చేసింది, దురద పెట్టింది, ఒళ్ళంతా కూడా పుళ్ళు పడిపోయినాయి, ఎక్కడ చూసిన పుళ్ళే, ఒళ్ళంతా కూడా కురుపులు కురుపులు కురుపులు, తల నుంచి అరికాల వరకు కురుపులే. ఒకసారి ఊహించుకోండి, తల నుంచి అరికాల వరకు కురుపులు కురుపులు కురుపులు. మరొక వ్యక్తి చూడడానికి అసహ్యంగా కనబడతా ఉన్నాడు, మరొక వ్యక్తి చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ కురుపులకి రస్సులు కారిపోయి తట్టుకోలేక బూడిదలో కూర్చునేవాడు, ఎండలో కూర్చునేవాడు, వేడి వేడి బూడిది శరీరం మీద వేసుకుని తన దొరతను, తన కురుపుల మంటను ఆర్పుకునేవాడు. చాలా భయంకరమైనటువంటి దీనస్థితికి వచ్చేసాడు యోబు. దేవుడును అపవాదికి వచ్చినటువంటి మధ్య పోటీలో మధ్యన భక్తుడు ఇదిగో బలహీనతకు గురి చెందాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, యోబు తప్పు చేశాడని ఆ స్థితికి వెళ్ళలేదు, యోబు పాపం చేశాడని ఆ స్థితికి వెళ్ళలేదు. యోబు భక్తి జీవితంలో దేవుడు ఒక పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో యోబు బలహీనపడ్డాడు, అంతే. ప్రియులారా గమనించండి, కొన్ని సందర్భాలలో మనం బలహీనతలకు గురైనా, సమస్యలకు గురైనా, అది కేవలము దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నాడేమో అని అనుకోవాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నీ విశ్వాస జీవితాన్ని పరీక్ష చేస్తున్నాడేమో, దేవుడు నీ విశ్వాస జీవితంలో ఇదిగో మరొక మెట్టు ఎక్కిస్తున్నాడేమో అని పాజిటివ్ సెన్స్తో మనం ముందుకు అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు నిందలు మీకు వస్తాయి, కొన్నిసార్లు సమస్యలు మీకు వస్తాయి, చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడు నీ విశ్వాస జీవితంలో పరీక్ష చేస్తున్నాడు. ఒక సమయం వస్తుంది, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, తగిన సమయమందు నీ జీవితాలను మారుస్తాడు. అవమానం కాస్త ఆశీర్వాదకరంగా మారుతుంది, అవమానాలు నిందలు కాస్త ఇదిగో నీకు దీవెనకరంగా మారుతాయి. ఆ రోజున దుఃఖపడిన నీవు ఈ రోజున సంతోషంగా ఉండే పరిస్థితి, ఒక రోజున బలహీనపడిన నీవు ఈ రోజున సంతోషంగా తలెత్తుకునే స్థితి, ఆ రోజున అవమానించబడిన నీవు ఈ రోజున గౌరవంగా నీవు సమాజంలో బ్రతికే పరిస్థితి దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ స్థితిలో ఉన్నాడు యోబు. నేను చెప్పాలనుకున్న మాటలు ఏంటో తెలుసా? యోబు ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? కురుపులతో, తల నుండి అరికాల వరకు కురుపులతో బూడిదలో కూర్చొని గోనె బట్ట కట్టుకుని ఇదిగో దీన స్థితిలో మూలుగుచూ ఉన్న పరిస్థితి. అయితే యోబుకి 3 స్నేహితులు ఉన్నారు, చాలా ఆత్మీయ స్నేహితులు. ఆ 3 స్నేహితులకు విషయం తెలిసింది. ఏమని తెలిసిందో తెలుసా? మన స్నేహితుడైన యోబు ఇదిగో బలహీనంగా ఉన్నాడట, ఆస్తి అంత ఎత్తుకెళ్ళిపోయారంట, చివరికి ఆరోగ్యం అంతా పోయిందంట, పిల్లలు కూడా చనిపోయారట. మనం వెళ్ళి పలకరిద్దాం అని 3 స్నేహితులు యోబును ఓదార్చడానికి ప్రయాణమై వచ్చారు. అదే మనం చదువుకున్నాం. అందులో ఒకడు తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, 3 పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనేటువంటి 3 స్నేహితులు ఏం చేశారంట? యోబును ఓదార్చడానికి వచ్చారు. 3 స్నేహితులు
ప్రభునందు ప్రియులారా గమనించండి, లోకములో స్నేహితుల గురించి మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి. స్నేహితులు ఉండాలి. ఎందుకని తెలుసా? కులానికి మతానికి స్నేహం అడ్డు రాదు. రక్త సంబంధాలలో లేనటువంటి బాంధవ్యము లేకపోతే ఆ యొక్క కలివిడితనము స్నేహంలో ఉంటుంది. సొంత రక్త సంబంధాలకు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు స్నేహితుడితో చెప్పుకుంటాడు. సొంత భార్యకో సొంత భర్తకో చెప్పలేని విషయాలు ఉంటాయి, అవి స్నేహితునితో పంచుకుంటారు. ప్రభునందు ప్రియులారా, స్నేహానికి ఇంత గొప్ప నిర్వచనాలు ఉన్నాయి. అటువంటి స్నేహితులు ఓదార్చడానికి వచ్చారు. ఎవరిని చెప్పినా కానీ స్నేహితులు చెప్తే ఖచ్చితంగా ఓదార్చబడతారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ స్నేహితుడు చెప్తే ఖచ్చితంగా వింటారు. స్నేహితులు చెప్తే ఖచ్చితంగా ఆ మాటలు అంగీకరిస్తారు. కాబట్టి స్నేహితులకు అంత ప్రాధాన్యత ఉంది ఈ లోకంలో. అలాంటి ముగ్గురు స్నేహితులు ఓదార్చడానికి వచ్చి ఏం జరిగింది అక్కడ మనం చూస్తే 12వ వచనంలో, వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక, ఎవరిని పోల్చలేక? యోబుని పోల్చలేక. యోబు ఎక్కడ ఉన్నాడు? ఒక ధనవంతుడిని కదా మనం చూసింది. ఈరోజు ఎక్కడ ఉన్నాడు? బూడిదలో ఉన్నాడు. ధనవంతుడైనటువంటి యోబు కదా మన స్నేహితుడు. ఈరోజు ఏంటి? కురుపులతోనో లేకపోతే ఇలాగా దీనస్థితిలో బూడిదేసుకుని కూర్చున్నాడు. అతన్ని పోల్చలేకపోయారు. అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చుల్లుకొని ఎలుగెత్తి ఏడ్చి. స్నేహితులు పోల్చలేకపోయారు. ఏంటి మన స్నేహితుడు ఇలా అయిపోయాడు? మన స్నేహితుడు ఇతడు కాదు కదా, మన స్నేహితుడు ధనవంతుడు కదా, మన స్నేహితుడు భాగ్యవంతుడు కదా, మన స్నేహితుడు విస్తారమైన ఆస్తిపరుడు కదా, మన స్నేహితుడు అందమైన వాడు కదా, మన స్నేహితుడు బలమైన వాడు కదా. ఈరోజు ఏంటి ఎలా అయిపోయాడు అని అతన్ని పోల్చలేకపోయారు. గమనించండి ప్రభునందు ప్రియులారా, యోబు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగినటువంటి మనుషులు, స్నేహితులు వచ్చారు. జరిగిన సంఘటనలు ఏంటో తెలుసా? ఓదార్చడానికి అని వచ్చినటువంటి స్నేహితులు యోబును చూసి దూరంగా ఉండిపోయారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, చెప్పడానికి వినడానికి ఈ కొటేషన్స్ బాగుంటాయి. ఆపదలో ఆదుకునేవాడు స్నేహితుడని, లేకపోతే నిన్ను అందరూ ఉండి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆదుకుంటారు కానీ ఏమీ లేనప్పుడే ఉండేవాడు స్నేహితుడని, ఇలాంటి స్నేహితుల యొక్క వచనాలు చాలా కనబడతాయి. ఫ్రెండ్షిప్ డే వచ్చిందనుకోండి, స్నేహితుల రోజు వచ్చిందనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో బయటకు వచ్చేస్తాయి. నిన్ను ఆదుకునేవాడే స్నేహితుడు, లేకపోతే ఎవరు లేనప్పుడు నీ వెంట ఉన్నవాడే స్నేహితుడని. ఇప్పుడు యోబు గారికి ఆస్తి లేదు. ఆస్తి ఉన్నప్పుడు స్నేహం చేసిన వాళ్ళు, అన్నీ ఉన్నప్పుడు స్నేహం చేసిన వాళ్ళు తెలుసా? నిజమే. డబ్బులున్నప్పుడు స్నేహితులు ఎక్కువైపోతారు. దానిని ఇష్టపడే వాళ్ళు, దానిని ఇష్టపడే స్నేహం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ధనము ఎక్కువైనప్పుడు దానిని భక్షించువారు కూడా ఎక్కువైపోతారట. ఆస్తి విస్తరించినప్పుడు దానిని భక్షించువారు, స్నేహించేవారు ఎక్కువ మంది అయిపోతారు. అవును, మిమ్మల్ని స్నేహం చేస్తూ ఉన్నారంటే మీ వెనకాల ఉన్నటువంటి ఏదో ఆస్తిని చూస్తూ, డబ్బుని చూసో, మీ పదవిని చూసో అని ఆలోచించుకోండి. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. చిన్న కుమారుడికి స్నేహితులు ఎక్కువైపోయారట. ఎందుకు ఎక్కువైపోయారు తెలుసా? చెప్పండి. చిన్న కుమారుడికి స్నేహితులు ఎందుకు ఎక్కువైపోయారు? అతని దగ్గర ఆస్తి ఎక్కువగా ఉంది, జేబుల నిండా డబ్బు ఉంది, కాసులు ఎక్కువైపోయినాయి. కాసులు ఎక్కువైపోతే జనం కూడా ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనం ఎక్కువైతే దాన్ని తినేవారు కూడా చెప్పండి ఎక్కువైపోతారు. భక్షించువారు ఎక్కువైపోతారు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. డబ్బు ఉంటే నీ దగ్గరికి వస్తారు, డబ్బు లేకపోతే నీ దగ్గరికి
హాస్పిటల్లో నేను జాయిన్ చేశారనుకోండి, డబ్బు కడితేనే నీ దగ్గరికి డాక్టర్ గారు చెప్పాలి. అవునంతేనా? ముందెళ్ళి ఫీజు కట్టిరండి, అప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాం. ప్రభునందు ప్రియులారా, గమనించండి, డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఈ లోకంలో ఉంది. అయితే డబ్బే జీవితం అనుకోవద్దు, డబ్బే సర్వం అనుకోవద్దు, డబ్బే జీవానికి మూలం అనుకోవద్దు. డబ్బు కావాలి బ్రతకడానికి మాత్రమే, కానీ బ్రతికే డబ్బు కోసం అనుకోకూడదు. గమనించండి, యోబుని ధనవంతుడైనప్పుడు ఇష్టపడిన 3 స్నేహితులు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ధనవంతుడుగా ఉన్నప్పుడు ఇష్టపడ్డారు. ఇప్పుడు వాదార్చడానికి వచ్చారు. ఆస్తి పోయిందని వాదార్చడానికి, బిడ్డలు పోయారని వాదార్చడానికి వస్తే ఇప్పుడు పోల్చలేకపోతున్నారు. బలహీనపడ్డాడు, దూరంగానే ఉండిపోయారు. దూరంగా ఉండిపోయి వాదార్చడానికి వచ్చేటటువంటి మనుషులు ఇప్పుడు డబ్బు లేదని, ఇప్పుడు ఆరోగ్యం లేదని, ఇప్పుడు సంపద లేదని మాట మార్చేశారు 3 స్నేహితులు. గమనించండి, వాదార్చడానికి వచ్చినటువంటి మనుషులు బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఈ 3 స్నేహితులు కూడా యోబును బహు బాధపరిచారు. స్నేహితులు ఉండాలి, మంచిదే. ఆ స్నేహితుడు దైవికమైన స్నేహితుడై నీకు ఉండాలి. డబ్బును చూసి ప్రేమించిన వాడై కాదు. నిన్ను దేన్ని ప్రేమించి నీతో స్నేహం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క స్నేహం మనకు తెలుసు. అది దేవుని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అన్కండిషనల్ లవ్ అనే పేరు రాయబడి ఉంది. నిస్వార్థమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. దేవునికి స్తోత్రం. షరతులు లేని ప్రేమ ఎవరిదో తెలుసా? యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. షరతులు లేని ప్రేమ అది. నువ్వు బాగుంటేనే నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకునే ప్రేమ కాదది. నువ్వు వస్తేనే నీ దగ్గరకు వచ్చే ప్రేమ కాదది. నువ్వు అన్ని బాగుండి సుఖంగా ఉన్నప్పుడే నిన్ను ఆదరించే ప్రేమ కాదది. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీ ఒంటరి అయిపోయినా నీతో ఉండే ప్రేమ, నీకు మరణం వచ్చిన నీతో ఉండే ప్రేమ, నీకు దుఃఖం కలిగిన నీతో ఉండే ప్రేమ. దేవుని ప్రేమకు షరతులు లేవు. అన్కండిషనల్ లవ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబుకు స్నేహితులు ఉన్నారు, డబ్బుతో ఉన్నటువంటి స్నేహితులు, డబ్బుని చూసి వచ్చిన స్నేహితులేమో. వారు యోబుని అంటా ఉన్నారు. ఒక్కొక్కడు మొదలు పెట్టాడు. ఎలీఫజ్ మొదలు పెట్టాడు. చాలా జ్ఞానవంతుడు ఎలీఫజు చాలా జ్ఞానవంతుడు. దేవుడే నా బలము అని పేరు పెట్టినటువంటి ఎలీఫజు, దేవుడే నా బలము అని అర్థం వచ్చేటువంటి పేరు కలిగినటువంటి ఎలీఫజు యోబును శోధించాడు. ఎన్నో శోధన మాటలు మాట్లాడాడు యోబు గురించి. ఎలా మాట్లాడాడు తెలుసా? యోబు గురించి, యోబును గురించినటువంటి ఎలీఫజు ఎన్ని మాటలు మాట్లాడాడో చూడండి. 6వ అధ్యాయానికి వెళ్తే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 4వ అధ్యాయంలో 6వ వచనం చదివితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు రక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడుని విత్తువారే దానిని కోయుదురు. ఏమంటున్నాడు? ఎలీఫజు వచ్చి, యోబు ఏం పర్వాలేదులే, ధైర్యంగా ఉండు, దేవుడు మళ్ళీ ఇస్తాడు, దేవుడిచ్చిన దేవుడు తీసుకున్నాడు కదా, దేవుని మీద నమ్మకం ఉండు అని చెప్పాల్సిన ఎలీఫజ్ అంటున్నాడు, ఇదిగో నేను చూసినంత వరకు కీడు చేసిన వారే కీడు అనిపిస్తారు, పాపం చేసిన వారే ఇలాగైపోతారు అని యోబును గూర్చి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, మీరు ఎప్పుడన్నా ఎవరన్నా పలకరించడానికి వెళ్ళినప్పుడు మీ మాట తీరు ఎలా ఉంటుంది? వాళ్ళని బాధపరిచే మాటలు ఉంటున్నాయా? వాళ్ళని ధైర్యపరిచే మాటలు ఉన్నాయా? మీకు వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారా? వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళిన మీరు ఓదార్చండి, అంతేగాని బాధపరచొద్దు. యోబు అంటారు, మీ ముగ్గురు వచ్చారు చూసారా, మీరు ఆదరించడానికి కాదు, మీరు ఆదరణకి కర్తలు కాదు, బాధకే కర్తలు మీరు. ఏమన్నాడు తెలుసా?
మీరు ఆదరించడానికి కర్తలు కాదు, మీరు బాధకే కర్తలు. 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు ఏమంటున్నాడు? అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకం నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. మీరు ఆదరించడానికి వచ్చి నన్ను బాధపరుస్తున్నారని ఎలీఫజ్ అన్నాడు. ఎలీఫజు ఇలాగన్నాడు, ఇదిగో కీడుని విత్తువారు కీడునే కోస్తారయ్యా. నువ్వు ఏం పాపం చేసావో ఏంటో, కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అయినా నీ భక్తి ఏమైపోయింది? నీ భక్తి నిన్ను కాపాడలేకపోయిందా? చాలామంది ఇలాగే మాట్లాడతారు. ప్రభుని నమ్ముకున్నటువంటి నిన్ను నీ దేవుడు నిన్ను కాపాడలేకపోయాడా అంటారు. యోబును కూడా స్నేహితులు అలాగే అన్నారు, ఎలీఫజు కూడా అలాగే అన్నాడు. మీరు చదువుకుంటే చాలా మాటలు ఎలీఫజు మాట్లాడాడు. ఎలీఫజు అయిపోయింది, బెల్దదు వచ్చాడు లైన్లోకి. బెల్దదు ఏమన్నా తక్కువ అని బెల్దదు ఏమన్నాడు తెలుసా? నీ పిల్లలు ఏం పాపం చేశారో 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, కావుననే వారు చేసిన తిరుగును బారిని బట్టి ఆయన వారిని అప్పగించాను. పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? వాస్తవానికి యోబు పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? దేవుడు అక్కడ అపవాదికి ఇచ్చాడు, అపవాదికి అధికారం ఇచ్చాడు. నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. పిల్లల మీద అధికారం ఇస్తున్నాను ఇల్లు అన్నాడు. పిల్లలు చనిపోవడానికి కారణం దేవుడిచ్చిన అధికారమే అక్కడ. అయితే ఇక్కడ బెల్దదు పెద్ద జ్ఞానవంతుడు అన్నట్టుగా, తెలివైన వాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యోబునొచ్చి నీ పిల్లలు ఏం పాపం చేశారో ఇలాగైపోయింది, నీ పిల్లలు ఏ పాపం చేశారో, ఏ దుష్కార్యాల్లో ఉన్నారో, అందుకనే దేవుని తిరుగుబాటు వచ్చింది, దేవుని ఉగ్రతకు లోనైపోయారు అంటున్నాడు. గమనించండి, వాస్తవం తెలియక మాట్లాడేటువంటి మాటలు ఇలాగే ఉంటాయి. దేవుని ఆలోచన ఏంటో నీకు తెలియదు, కానీ దేవుని యొక్క క్రియకు తీర్పునిచ్చేవాడిగా, లేకపోతే జడ్జ్మెంట్ ఇచ్చేవాడిగా నీవు ఉంటావు. మనం తీర్పు తీర్చడానికి సరిపోం. తీర్పు తీర్చే పని మనది కాదు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఎవరికి తీర్పు తీర్చొద్దు. అందుకే ఇలా జరిగింది, అందుకే అలా జరిగింది, అందుకే ఇలాగా ఉన్నారు అని అనొద్దు. నీవు తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? సృష్టికర్త అయిన దేవుని యొక్క క్రియ అది. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన ఊహకు అందని క్రియలు ఆయన చేస్తాడు. గనుక నువ్వు తీర్పు తీర్చొద్దు. ఎవరికైనా ఏదైనా సమస్యలో ఉంటే అందుకే ఎలా జరిగిందండి అనొద్దు. నీవు ఏమో తెలీదు, దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఏది జరిగినా ఆయన చిత్తానికి లోబడాలి అని చెప్పలే తప్ప, బెల్దదు అంటాడు నీ పిల్లలు ఏం పాపం చేసేసారో, వాళ్ళు ఏం తప్పులు చేశారో, వారు పాపం ఏం చేయలే. రోజు యోబు గారు వారి కోసం ఒక్కొక్క బలి నర్పిస్తున్నాడు, రోజు మోకరింప చేస్తూ ఉన్నాడు, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు, పాపాలన్నీ ఒప్పిస్తూ ఉన్నాడు యోబు. అలాంటి భక్తి జీవితంలో ఎదుగుతున్న కుటుంబంలో బిడ్డలు చనిపోతే అంటాడు, బెల్దదు అంటాడు, నీ పిల్లలు పాపం చేసేసారేమో, నీకు తెలియకుండా ఎన్నో తప్పులు చేసేసారేమో, అందుకనే చచ్చిపోయారు అన్నాడు. నిజంగా యోబుకి ఎంత బాధ, ఎంత వేదన. బెల్దదు అయిపోయిన తర్వాత జోఫరు ఎంటర్ అయ్యాడు. జోఫర్ కూడా తక్కువవాడేం కాదు, రకరకాల మాటలు మాట్లాడాడు. జోఫర్ కూడా ఆ యొక్క 11వ వచనంలో 11వ అధ్యాయము యోబు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదివితే అంటున్నాడు, నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా? ఎవడునో నిన్ను అపహసించకుండానే నీవు హాస్యము చేయుదువా? ఏంటన్నాడు తెలుసా? ప్రగల్భాలు పలుకుతున్నావేంటి యోబు? యోబు మాట్లాడే మాటలు ప్రగల్భాలుగా కనబడుతూ ఉన్నాయి. యోబు పడే వేదన, బాధ, నోటి మాటలు ప్రగల్భాలుగా మాట్లాడుతున్నాడు. నీ దృష్టికి నీవు చాలా పవిత్రుడు అనుకుంటున్నావా? నీ దృష్టికి నీవు చాలా భక్తిపరుడు అనుకుంటున్నావా? ఇదిగో నీవంతే భక్తిపరుడు ఏమి కాదు, నీ దృష్టికి అంత నీతిమంతుడు ఏమి కాదు.
అని జోఫరు కూడా యోబును అవమానించాడు. ఓదార్చడానికి వచ్చినటువంటి మనుషులు ఓదార్చాల్సింది పోయి అవమానిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, నీ స్నేహితులు ఎలా ఉన్నారు ఈ రోజున? నీవు ఎవరితోనో స్నేహం చేస్తే నీ స్నేహం వారికి ఎలా ఉంది? ఇబ్బందిగా ఉందా? ఆరోగ్యకరంగా ఉందా? ధైర్యపరిచేదిగా నీ స్నేహం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతసేపు మనకు మంచి స్నేహితులు ఉండడమే అనుకోకూడదు. మనం ఒకరికి మంచి స్నేహితుడిగా ఉండాలి. నీవు ఒకరికి స్నేహితుడిగా ఉండాలి. నీవు ఒకరి ఆపదల్లో నీవు ఉండాలి. నువ్వు ఒకరి కష్టాల్లో నీవు పాలిపంపులు పొందాలి. ఎవరైనా మరణం వస్తే నీ ముఖాన్ని చాటేసి వెళ్ళిపోకూడదు. కష్టాల్లో ఉంటే ముఖం చాటేసి వెళ్ళిపోకూడదు. కష్టాల్లో ఉంటే నాకెందుకులే అనుకోకూడదు. నీవు వారికి తోడుగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 స్నేహితులు యోబును అవమానపరిస్తే 4వ స్నేహితుడు ఉన్నాడు, అతడు యోబుని బలపరిచాడు. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 32వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. యోబు గ్రంథం 32వ అధ్యాయంలో మీరు ఈ మాటలన్నీ కూడా మీరు చదవండి. యోబు గ్రంథం 32వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మరియు యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరమేమియో చెప్పకయే యోబు మీద దోషము మోపినందున వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలని కనిపెట్టి ఉండే. 4వ స్నేహితుడు ఎవరో తెలుసా? ఎలీహు. చెప్పండి అందరు కలిసి, ఏం పేరు? ఎలీహు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 స్నేహితులు ఓదార్చడానికి వచ్చి దూరమున నిలుచుని అసహించుకొని యోబు మీద దోషం మోపి, యోబు పిల్లల మీద దోషం మోపి పాపం చేశారని అవమానించి ఆ 3 వ్యక్తులు కూడా విస్తారంగా మాట్లాడిన తర్వాత 4వ స్నేహితుడు ఉన్నాడు యోబు వెనకాల. వీళ్ళందరూ దూరంగా ఉండి అవమానపరుస్తుంటే దగ్గర ఉన్నటువంటి మరొక స్నేహితుడు ఎలీహు. ఎలీహు అనే వ్యక్తి వయసులో చిన్నవాడు. వారి స్నేహితుల కన్నా 3 స్నేహితుల కన్నా వయసులో చిన్నవాడు కనుక మాట్లాడడానికి ఆలోచన చేశాడు. 3 మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు ఎలీహు. 3 మాట్లాడినటువంటి మాటలు విన్నాడు ఎలీహు. విన్న తర్వాత సమాధానం చెప్పడానికి వారి మీద కోపం వచ్చి వారి మీద రౌద్రముతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు ఎలీహు. దేవునికి స్తోత్రం. చిన్న వయసు కలిగిన వాడు, వినయము కలిగిన వాడు, విన్న తర్వాత మాట్లాడేటువంటి తత్వం కలిగిన వాడు. గమనించండి, ఎలీహు యొక్క లక్షణాలు మనం నేర్చుకోవాలి. చాలామందికి మాట్లాడమే తప్ప వినడం అలవాటు ఉండదు. ఫస్ట్ నేను చెప్పింది వినవయ్యా, వినడు. ప్రభునందు ప్రియులారా, ఫస్ట్ వినాలి మనం, తర్వాత మాట్లాడాలి. జరిగినదేంటో తెలుసుకోకుండా, లేకపోతే చెప్పేదేంటో వినకుండా తొందరపాటు మాటలు, తొందరపాటు విడుదల చేసేటువంటి ఆ పదాలు నీకును ఆ కుటుంబానికి నాశనం తెచ్చిపెడతాయి. ఒక పెద్దోడుగా నీవు మధ్యవర్తిగా నీవు ఉంటే నువ్వు వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక యజమానుడిగా నీవు ఉంటే కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు వినాల్సిన అవసరం నీకుంది. ప్రభునందు ప్రియులారా, ఒక తల్లిదండ్రులుగా మీరు ఉంటే బిడ్డలు చేసే ఒక ఏదైనా తప్పు ఫస్ట్ వినాల్సిన అవసరం ఉంది. 2 ప్రక్కల ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలీహు వయసులో చిన్నవాడు అయినప్పటికీ వినయం కలిగిన వాడు. పెద్దవారికి వయసుకు రీత్యా విధేయత చూపాడు, వయసు రీత్యా గౌరవించాడు, వయసుకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. మాట్లాడమన్నాడు. 3 మాట్లాడారు. వారు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదని గ్రహించాడు. ఇప్పుడు ఎలీహు మాట్లాడుతున్నాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ ఎలీహు అంటున్నాడు. ఇదిగో ఎలీహు ఏమంటున్నాడు తెలుసు? 5వ వచనంలో, అయితే ఎలీహు ఆ 3 మనుషుల ప్రత్యుత్తరమేమి ఇయ్యకపోవట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున
బూజీయుడైన బెరికెలు కుమారుడకు ఎలుహు ఇలాగు మాట్లాడసాగెను, నేను పిన్న వయసు గలవాడును, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపట తెగింపులేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానం బోధింపదగిన నేను అనుకుంటుని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎలీహు చెప్తున్న గొప్ప మాటలు ఏంటో తెలుసా? యోబుని దూషించినటువంటి ముగ్గురు స్నేహితులు, యోబు బిడ్డలను దూషించిన ముగ్గురు స్నేహితులకు చెప్తున్న మాట, నేను పిన్న వయస్సు కలిగిన వాడును, ఆయన మీతో మాట్లాడుతున్న నేడు తెలుసా, నరులలో ఒకటి ఉంది ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఇంత జ్ఞానవంతులకి చిన్న వయసు కలిగిన వాడు బోధిస్తున్నాడు. ఎలీఫజు జ్ఞానము కలిగిన వాడు. ఎలాంటి జ్ఞానమో తెలుసా? వృక్ష శాస్త్రం గురించి, జంతు శాస్త్రం గురించి అధ్యయనం చేసిన వాడు ఆయన. బిల్దదు భూ పరిమాణాల గురించి, లేకపోతే ఈ యొక్క భూమి గురించి ఆయన ధ్యానించిన వాడు ఆయన. ఇలాంటి జ్ఞానవంతులతో పిన్న వయస్సు కలిగిన వాడైన ఈ యొక్క ఎలీహు మాట్లాడుతున్నాడు. దేవుని జ్ఞానంతో నింపబడిన వాడై యోబు పక్షాన మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు నరులలో ఆత్మనుంచాడు, దేవుడు నరులలో ఊపిరి నుంచాడు. ఆ ఊపిరి ఉండడానికి గల కారణం దేవుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గమనించండి. పై శారీరక బాధలను చూసి, శారీరక అనారోగ్యాలను చూసి, శారీరక ఇబ్బందులను చూసి నువ్వు తీర్పు తీర్చేస్తున్నావా? ఈ జబ్బు పాపం చేస్తావు అందుకనే వచ్చింది అంటున్నావా? లేకపోతే ఈ అనారోగ్యం పాపం చేస్తావు అందుకనే వచ్చింది అంటున్నావా? ప్రభునందు ప్రియులారా, నీ నోటి మాటలు చాలా జాగ్రత్త. మరొకరిని కృంగదీసే మాటలుగా నీ నోటి మాటలు ఉండడానికి వీల్లేదు. మరొకరిని బాధ పెట్టేవారిగా నీ నోటి మాటలు ఉండడానికి వీల్లేదు. ఒకరిని కూల్చేవారిగా నీ మాటలు ఉండడానికి వీల్లేదు. కుటుంబాన్ని కట్టే మాటలుగా నీ మాటలు ఉండాలి. కుటుంబాన్ని ఆదరించే మాటలుగా నీ మాటలు ఉండాలి. ఒకరు జీవించేటట్టుగా నీ మాటలు ఉండాలి తప్ప ఒకరిని నాశనం చేసే మాటలు నువ్వు మాట్లాడకూడదు. యజమానురాలుగా, ఒక యజమానుడిగా నీవు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రేమతో ఆదరించుకునే మాటలు మాట్లాడండి. సూటిపోటి మాటలతో ప్రతిసారి ఎత్తి పెట్టి చూపే మాటలు వద్దు. కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటారు చాలామంది. నీ మాటలను బట్టి, పదే మాట్లాడే మాటలను బట్టి ఓర్పు నశించిపోద్దేమో. గమనించండి ప్రభునందు ప్రియులారా, మన కుటుంబాలు పరలోకంగా ఉండాలి. మన కుటుంబాలు శాంతి సమాధానంతో ఉండాలి. మన బిడ్డలు సుఖ సంతోషాలతో ఉండాలి. అలా ఉండాలి తప్ప నరకంలాగా మన కుటుంబాలు ఉండకూడదు. అపవాది స్థావరాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. సాతాని కబంధ హస్తాలకు లోనైపోయిన వారిగా మన కుటుంబాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు. సామెతల గ్రంథం 17:17 రాయబడిన మాట ఏంటి తెలుసా? సామెతల గ్రంథం 17:17 అధ్యాయంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో నీకు సహోదరుడుగా. నిజమైన స్నేహితుడు నీకు కావాలి. నిజమైన స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు వారే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి లోకంలో ముగింపుకు వస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజున, కాబట్టి ముగింపుకు వస్తున్నాను. సిద్ధం చేసుకోండి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులు యేసయ్యను గురువుగా ఎంచి, యజమానుడిగా ఎంచి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య ఏమో ఒక యజమానుడుగా, శిష్యులేమో దాసులుగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలలో యేసయ్యకు అది నచ్చలే. యేసుక్రీస్తు వారికి నచ్చలేదు. ఎందుకని తెలుసా? స్నేహితులైతే వారి యొక్క బాంధవ్యము వేరే రీతిలో ఉంటుంది. స్నేహితుడితో పంచుకునే విధానం వేరే ఉంటుంది. స్నేహితుడు అనుకుంటే ఎంత కష్టాన్నైనా సుఖాన్నైనా పంచుకుంటాడు. తన మనసులో ఉన్నది ఏదైనప్పటికీ పంచుకోకుండా మానడు. శిష్యులు చూస్తే కొన్ని విషయాలు ప్రభు దగ్గర దాచేస్తున్నారు. అడిగితే ప్రభు ఏమనుకుంటాడో, లేకపోతే అడగకపోతే ప్రభు ఏమనుకుంటాడో, ఇలాగా అనేక విషయాలు ప్రభు దగ్గర దాచేస్తూ ఉంటే ప్రభు వచ్చి అన్నారు, మిమ్మల్ని దాసులని నేను పిలవను. ఇంకా ఒకసారి యోహాను సువార్త, ఒకసారి ఈ మాటలు చూడండి. యోహాను సువార్తలో
యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక నేను స్నేహితులని పిలుచుచున్నాను. మిమ్మల్ని దాసులని పిలవను. మీరు నాకు ఫ్రెండ్స్, మీరు నాకు స్నేహితులు. కాబట్టి నేనేం చేస్తానో మీకు తెలుస్తుంది, మీరేమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. కాబట్టి రండి, నేనెక్కడో మీరెక్కడో కాదు, మనందరం స్నేహితులం అని చెప్పి యేసయ్య తన శిష్యులను స్నేహితులుగా భావించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో సమానంగా చేసుకున్నాడు శిష్యుల్ని. ఆయనతో పాటు సమాన ఆధిక్యతనిచ్చాడు శిష్యులకి. గమనించండి ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఇందాక చెప్పాను కదా, అన్కండిషనల్ లవ్ అని. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఆయన ఏమి ఆశించి నిన్ను ప్రేమించలేదు. నీ డబ్బునో, నీ ధనాన్నో, నీ బంగారాన్నో, లేకపోతే నీకు కలిగిన యావత్తునో ఆశించాడేమనుకుంటున్నారేమో. దేవుడు నీ దగ్గర ఏమి ఆశించలే, నీ హృదయాన్ని మాత్రమే ఆశించాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని ఆశించాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి మనందరికీ రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆయనది నిస్వార్థమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని స్నేహాన్ని కోరుకోండి. మీరు యోబుకున్న 3 స్నేహితులు యోబుని వేధించారు, శోధించారు, చులకనగా మాట్లాడారు. కానీ ఎలీహు యోబు పక్షాన ఉండి యోబుకు ధైర్యాన్ని చెప్పినట్టుగా, యోబు పక్షాన ఉండి యోబు కష్టాల్లో, సమస్యలలో ఆయన మరి తోడున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా యోబు తన యొక్క స్నేహితుల గురించి నేర్చుకుంటున్నాం. అయితే చివరికి అంతా ఇబ్బంది పెట్టిన యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ఇది వాస్తవం. ఏమన్నా అర్థమవుతుందా? నన్ను తిట్టినోళ్ళ కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నన్ను నాన్న మాట్లాడినాడు, నన్ను ఇలాగన్నాడు, అలా అన్నారు అని మనం అంటాం. కానీ యోబు ఏమన్నారు తెలుసా? తన స్నేహితులందరి కోసం ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? నిన్ను తిట్టినోళ్ళ కోసం మీరు ప్రార్థన చేయగలరా? నిన్ను తిట్టినోళ్ళు బాగుండాలని కోరుకోగలరా? ఇదే విశాలమైన ప్రేమ దేవునిలో. ప్రభునందు ప్రియులారా, గమనించండి. అటువంటి మనసు మనం కలిగి ఉండగలిగితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో మరి యోబు ఏ విధంగా అయితే మనకు ఆదర్శంగా ఉన్నాడో, యోబు యొక్క 3 స్నేహితులు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చదువు చెప్పుకోవచ్చు మరొకసారి. యోబు యొక్క స్నేహితుల గురించి ఒక్కొక్కరు ఏం మాట్లాడారో, ఎలాగా యోబుని ఇబ్బంది పెట్టారనే విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా మరొకసారి విందాం. దేవుడు ఇచ్చిన మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.